మీడియా ద్వారా ప్రెస్ ద్వారా ప్రజలందరికీ ముఖ్యమైన సబ్జెక్టు తెలియజేయడం జరుగుతుంది. మీడియా ద్వారా ఒకటి, నిన్నటి రోజున ఒక కాంగ్రెస్ నాయకులు కొంతమంది మరియు ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్న స్వరూప గారు అన్నీ అవగాహన ఉన్నదని అనుకుంటున్న ప్రజలు. నిన్నటి రోజున 3వ వార్డు ప్రజలు చాలా అమాయకులు. ఎందుకంటే గత సంవత్సరంలోనే 40 కోట్ల నిధుల్లో విద్యానగర్లో దాదాపు 1 కోటి రూపాయలు పెట్టి ఆ రోడ్లు అన్నీ శాంక్షన్ చేసే విధానంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎలక్షన్ ముందే టెండర్ పెట్టుకోవడం జరిగింది, టెండర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. గవర్నమెంట్ పోగానే ఆ టెండర్ను ఆ నిధులను ఎలక్షన్ కూడా వచ్చిందని ఆపి ఈ రోజు వరకు సుతా 40 కోట్ల రూపాయలు ఆపిన ఘనత ఎవరిదంటే కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగానే ఆ 40 కోట్లు అయితే పోయినాయి. కనీసం ఒక రోడ్డు 1 కోటి 2 కోట్లు అన్న ఎట్లనే చేసి ఇవ్వాలని చెప్పి గౌరవ స్థానిక మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారిని కోరగా, ఉద్దిరాజు రవిచంద్ర గారు 1 కోటి రూపాయలు, దామోదర్ రాయనరస గారు 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు గత 24వ సంవత్సరంలో 11 నెలల్లో మనకు 2 కోట్లు పట్టణానికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మన వర్కులు మన డిసెంబర్లో కొన్ని కొబ్బరికాయలు కొట్టుకొని వర్కులు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ వర్కులు అనేటి ఎంపీ గారి నిధులు, ఉద్దిరాజు రవిచంద్ర మన రాజ్యసభ సభ్యులు, మన బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారి 12 లక్షల రూపాయలు మీకు శాంక్షన్ అని చెప్పి వాడకట్టలు చెప్పగానే, అది కాదు మా కేకే మహేందర్ గారి సహకారంతో ఈ నిధులు వచ్చినాయి అని చెప్పి అక్కడ 3వ వార్డు ప్రజలందరినీ మోసం చేసుకుంటూ ఆ రోడ్డుకు సంబంధించిన వాళ్ళందరినీ పిలిచి నిన్నటి రోజున కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అంటే దీన్ని ఏమంటారంటే ప్రత్యేకంగా పొజిటింగ్తో యుక్తంగా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఇక 12 లక్షలు ఉద్దిరాజు రవిచంద్ర పర్ఫెక్ట్గా ఇలా టెండర్ పెట్టించి చేసి నిధులు ఆల్రెడీ 67 లక్షల రూపాయలు ఇవాళ టెండర్ పిలవడం జరిగింది. టెండర్ మొన్న వేయడం జరిగింది, 3-4 వేసిండ్రు. దాన్ని ఈరోజు నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు అందరూ పోయి వాళ్ళకి తెలిసి చేసిందో తెలియజేసిందో తెలియదు కానీ ఈ 12 లక్షల రూపాయలు మా కేకే మహేందర్ రెడ్డి సహకారంతో మా నిధులు అని చెప్పి ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా ఆమె మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది, చాలా సిగ్గుసేటుగా ఉంది. అవసరమైతే మీ పన్సు కేకే మహేందర్ తోటి పన్సు పెట్టి తెప్పించి కొబ్బరికాయలు కొట్టి బాజాప్తా ఇగో మా కేకే మహేందర్ రెడ్డి మా కాంగ్రెస్ పంత అని చెప్పాలి. కానీ ఎవరదో పన్సును పట్టుకొని మీ కాంగ్రెస్ నాయకులను పిలిపించి ఆడ కొబ్బరికాయలు కొట్టుడు సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ అమాయకులేం కాదు, 3వ వార్డు ప్రజలందరూ అమాయకులేం కాదు. ఖచ్చితంగా ప్రొసీడింగ్తో సహా మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా. ఇటువంటి పబ్లిక్ అక్కడ రేవంత్ రెడ్డి ఎట్లా మోసాలు చేస్తున్నారో ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఆ విధానంగా మోసాలు చేస్తున్నారు అని చెప్పి దీన్ని స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకోటి ఒకటే విషయం మేము చెప్పదలుచుకున్నాం, ఇటువంటి మోసాలు పబ్లిక్ను చేయొద్దని. ఇప్పటికి దాదాపు 18 నెలల పాలనలో సిరిసిల్లాకు పట్టణానికి మున్సిపల్ ద్వారా కానీ ఏదో కానీ పట్టణానికి కనీసం 5 లక్షలు 3 లక్షలు ఇచ్చి హెచ్బిఎస్ పనుల కింద ఇచ్చి ఏడాది అవుతుంది. ఆ నిధులు ఈ రోజు వరకు సుధా కొబ్బరికాయలు కొట్టిన పాప నెరకలేదు. కానీ ఈ రోజు వరకు సుధా 18 నెలల పాలనలో సిరిసిల్లాకు నయా పైసా తీసుకురాలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు. మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం ప్రజాపాలన అంటారు. నయా పైసా వర్కుల్లోవు, నయా పైసా పనుల్లోవు. ఇవాళ కాంట్రాక్టర్ కానీ వీళ్ళు కానీ పాత పనులే బిల్లులు చూసి ఇవ్వడం లేదు, వదగోత పడతారు. ఇవన్నీ ఇట్లుంటే ఇక మొన్నటి రోజున అక్కడ వేములాడ ప్రాంతం పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఖచ్చితంగా మన సిరిసిల్లకు అనుసంధానంగా ఉన్నాడు కాబట్టి ఈ 40 కోట్లు ఆగిపోయిన దాన్ని ఖచ్చితంగా మనం పోయి అడిగితే మనకు శాంక్షన్ చేస్తారని చెప్పి అనడం జరిగితే ఈ 40 కోట్లకు సంబంధించిన ఫైలు తీసుకుపోయి ఆది శ్రీనివాస్ గారికి ఇస్తే దాదాపు ఇచ్చి ఇప్పటికీ 8-10 నెలలు అవుతుంది. ఆ 40 కోట్లు శాంక్షన్ టెండర్ అయిన దాన్ని పనిచేసేలేని అసమర్థులు మన కాంగ్రెస్ నాయకులు. ఇవాళ ఆయన కోట్ల మీద కోట్లు తెప్పించుకుని అభివృద్ధి చేసుకుంటున్నా అక్కడ చెప్పుకుంటున్నారు. కానీ సిరిసిల్ల పట్టణానికి నయా పైసా ప్యాకేజీలే ఉల్టా 40 కోట్ల వర్క్ క్యాన్సిల్ చేసుకు జరుగుతుంది. ఇగో శాంతినగర్లో 6.5 కోట్లు
ఒక 3 కోట్ల వర్క్ అయింది. ఇంకా లింక్ రోడ్లు అంబేద్కర్ నగర్ ఒకటిను, విద్యానగర్ ఒకటి లింక్ రోడ్లు ఉన్నాయి. ఇంకా 3 కోట్ల వర్కులు ఉన్నాయి. పైసలు వస్తాయో రావని వర్క్ చూతా చేస్తానికి భయపడుతుంది ప్రభుత్వంలో. ఈ 6 కోట్ల కనీసం 2 సంవత్సరాలన్నర అవుతుంది ఈ వర్క్ చూతా పెండింగ్ ఉండే. ఇక ఇంకొకటి 15 కోట్లది చెరువు నీటి కొరకు ఇబ్బంది అవుతుందని చెప్పి గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ అడగగానే 15 కోట్లు దాదాపు శ్రీనగర్ కాలనీ నుంచి అటు నీళ్లు పోయే కొరకు పెద్దమూరు శాంక్షన్ చేసుకుని దాని ద్వారా పోవాలని చెప్పి ఈ 15 కోట్లు ఇంత చేయడం జరిగింది. మూడవది, ఇవాళ రోజున సిరిసిల్ల ప్రాంతంలో ఏ పార్టీ అనేది కాదు, ప్రజలకు కావాల్సింది మౌలిక వసతులు, వాటర్ వసతులు అండ్ శానిటైజర్ అండ్ లైటింగ్. ఇవన్నిట్లో పూర్తి స్థాయిలో మా మిత్రులు చెప్పినట్టు అన్ని విధాలుగా శానిటైజర్ మున్సిపల్ ఫెయిల్ అయింది. దీనికి వాస్తవానికి పాలకవర్గం, గతంలో పాలకవర్గం లేని రోజులు లేదా, ప్రతి ఒక్క వరకు మాజీ కౌన్సిలర్ కావచ్చు, వార్డు ప్రజలు కావచ్చు, ఏ పని చెప్పినా లైట్ పని అంటే లైట్ పెట్టిండ్రు, శానిటైజ్ చేసిండ్రు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు మున్సిపల్ అట్టర్ ఫెయిల్ కావడానికి కారణం ఈ ప్రజాపాలన పెట్టి ఇవాళ మున్సిపల్ ఈ పరిస్థితి అయింది. ఇవాళ రోజున సిరిసిల్ల పట్టణంలోని దాదాపు 1,00,000 చిల్లర జనాభా ఉన్న దాన్ని 18 నెలల పాలనలో ఏ ఒక్క మున్సిపాలిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం వర్క్ ఇచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను అడగడం జరుగుతుంది. అంతేకాకుండా కొత్త వర్క్ తీసుకురాకుండా పర్వాలేదు, మన పాత వర్కులు టెండర్ అయిన దాన్ని రీఓపెనింగ్ చేపించి కనీసం సిరిసిల్ల పట్టణాలకు ప్రజలకు మీరు నాయకులు అందరు కలిసి ఖచ్చితంగా ఈ వర్కులు చాలా విధానంగా, అంటే శాంతినగర్ శ్రీనగర్ కాలనీ వాళ్ళు చాలా బాధపడుతుండ్రు, వాళ్ళకి వాటర్ వసతులు ఇబ్బంది అవుతుంది వర్షాకాలం వస్తే, దాన్ని చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఇటువంటి తప్పుడు ప్రజలను తప్పుతో పట్టిస్తే ఇక ముందు మా పార్టీ పక్షాన ఊరుకోము. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీ 18 నెలల పాలనలో ఏం చేసిండ్రు అని చెప్పి మేము అడిగితే చూపించే కెపాసిటీ మీ దగ్గర ఒక్కటి చూడలేదు. ఉల్టా పథకాలన్నీ ఏదో పెడుతున్నామని చెప్పని ప్రజలను మోసం చేసుకుంటూ ఇలా పబ్బం గడుపుకున్న రేవంత్ రెడ్డి, అక్కడ మీరు ఎక్కడైతే అబద్ధాలు ఆడుకుంటూ హైదరాబాద్ ఉన్నారో ఇక్కడ నాయకులు అబద్ధాలు ఆడుకుంటూ పూటలు గడుపుకుంటున్నారు. కాబట్టి ఇక ముందు అటువంటి జరిగితే మేము హెచ్చరిస్తున్నాం. ఇక ముందు అటువంటి జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం.